సూర్యాపేట జిల్లాలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు లబ్ధిదారులకు చేరకుండా అక్రమాలకు పాల్పడిన 8 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. నిందితుల దగ్గర నుంచి 7,30,000 నగదు, 44 చెక్కులు, 6 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, పిఏ ఓంకార్ అక్రమాలకు పాల్పడినట్టు తెలిపారు జిల్లా ఎస్పీ నరసింహ. ఇక 34,58,400 విలువైన 51 చెక్కుల్లో 7 చెక్కులను ఒకటే ఇంటి పేరు ఉన్న నకిలీ వ్యక్తులను గుర్తించి వారి పేరు మీద ఉన్న చెక్కులను డ్రా చేసినట్టు తెలిపారు. 9,50,000 విలువైన 7 చెక్కులను బాధితులకు ఇవ్వకుండా ఫేక్ వ్యక్తుల అకౌంట్లోకి జమ చేసినట్టు తెలిపారు పోలీసులు. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల ని స్కామ్ చేసి అసలైన బాధితులకు అందకుండా ఫేక్ బాధితులను క్రియేట్ చేసి ఆ ఫేక్ బాధితుల నుండి డబ్బును డ్రా చేసుకొని మోసగించినటువంటి ముఠాని ఈరోజు అరెస్ట్ చేసి మనం జ్యుడిషియల్ రిమాండ్కు తరలించడం జరుగుతుంది. ఎక్స్ఎమ్మెల్యే గారి ఆఫీస్లో పనిచేసినటువంటి వ్యక్తులు వాళ్లకు వినియోగించుకొని అసలైన బాధితుని మోసం చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా పెండెం వెంకటేశ్వర్లు 34 ఇయర్స్ ఉంటుంది. ఇతను సోమారం విలేజ్ ఆఫ్ నేరేడుచర్ల మండలం. బెల్లంకొండ వెంకటేశ్వర్లు ఎవరైతే ఫేక్ విక్టిమ్ ఉన్నారో వాళ్ళు భయపడిపోయి ఈ విషయం ఎక్కడ బయటకు వస్తుందో అని భయపడి 2,25,000 మళ్ళీ అసలైన విక్టిమ్కి ఇవ్వడం జరిగింది. ఇంకా ఇది పోగా 7,30,000 రూపాయలని ఇప్పుడు మనం ఈరోజు ఈ యొక్క అసలైన ఫేక్ విక్టిమ్స్ ద్వారా అదేవిధంగా నేరస్తుల ద్వారా మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది. మనం ఈరోజు 8 మంది నేరస్తులని అరెస్ట్ చేస్తున్నాం. 2022 సంవత్సరానికి పెరాల్సి వచ్చింది. ఇందుకు వైద్య నిమిత్తం నేను యశోద హాస్పిటల్లో అడ్మిట్ అయ్యానండి. అందుకని నాకు బ్రెయిన్ సర్జరీ చేశారండి. ఆ సర్జరీ కోసం నాకు దాదాపు 15 లక్షలు ఖర్చు అయింది. ఇందుకోసం నేను నిరుపేద అవ్వడం వల్ల నేను సీఎం రిలీఫ్ ఫండ్ కోసం అప్లై చేసుకున్నానండి. అందుకని రాష్ట్ర గవర్నమెంట్ వారు నాకు 2.5 లక్షలు శాంక్షన్ చేశారు. చెక్ వచ్చిందని చెప్పేసి నేను ఎమ్మెల్యే గారి ఆఫీస్ చుట్టూ తిరిగానండి. ఎప్పుడు పోయినా చెక్ రాలేదని చెప్పారు. చెక్ వస్తే నేను చెప్తామని చెప్పేశారు. ఈ లోపల చెక్ విత్డ్రా అని చెప్పారు.